ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి మనకి రీసెంట్‌గా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది కదండీ! సో, ఆ నోటిఫికేషన్‌కి చాలామంది అప్లై చేసుకున్నారు. అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశాను. అయితే చాలామంది ఎస్ఎస్సి సిజిఎల్ యొక్క ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ ఏమన్నా ఉంటే పెట్టండి అని అయితే కామెంట్ చేశారు. ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ అయితే చూసేద్దామండి. సో, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా 4 సెక్షన్స్‌లో అయితే ఉంటుందన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి 25 క్వెషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెక్షన్‌కి వచ్చేసరికి జనరల్ అవేర్నెన్స్‌కి వచ్చేసరికి 25 క్వెషన్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ సెక్షన్‌కి వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వెషన్స్. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇలా 25 క్వెషన్స్. ఇలా టోటల్ 4 సెక్షన్స్ అయితే ఉంటాయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది. సో, ఈచ్ క్వెషన్‌కి 2 మార్క్స్ అండ్ నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ సెక్షన్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి సంబంధించిన ఫస్ట్ 25 క్వెషన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే అసలు ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయి, ఏ మోడల్లో క్వెషన్స్ వస్తున్నాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో 25 క్వెషన్స్, నెక్స్ట్ వీడియోలో 25 క్వెషన్స్ అలా 4 వీడియోస్లో అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ సెక్షన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన క్వెషన్స్ అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఏమేమి క్వెషన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి అనమాట. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో, ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోద్దాం. సాల్వ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చేసారు. అయితే మనకి ఫ్యాక్టరైజేషన్లో మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంటే మల్టిప్లై చేస్తే 12 రావాలి అండ్ ప్లస్ చేస్తే మనకి 7x రావాలి. సో, అంటే మనం ఎలా రాసుకోవచ్చు, -3 -4x అంటే 3 4s 12 వస్తుంది. ఆ రెండింటిని -3 -4 అంటే -7x వస్తుంది కదా. సో, అలా వచ్చేలాగా రాసుకోవాలన్నమాట. అయితే ఈ రెండు మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఏది లార్జెస్ట్ రూట్ అంటున్నారు, 3ఆ 4ఆ. సో, లార్జెస్ట్ రూట్ అంటే మనకి 4ఏ కదా. సో, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బేస్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 18 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ హైయెస్ట్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఇక్కడ మనల్ని ట్రయాంగిల్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియవలసింది ఏరియా యొక్క ఫార్ములా అయితే తెలియాలి. 1/2 బేస్ ఇంటూ హైట్ అనమాట. ఇక్కడ బేస్ ఇచ్చారు, హైట్ కూడా ఇచ్చేసారు. సో, బేస్ అంటే 18, హైట్ అంటే మనకి 7 కదా. సో, ఏరియా ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసేస్తే 2 18లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఇంకా మనకి ఏం మిగిలింది, 9 × 7. సో, 9 7 63. సో, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక థియరీ ఫామ్లో క్వశ్చన్ ఇచ్చాడు. 5 ఫ్రెండ్స్ ABCDE సిట్టింగ్ ఇన్ రౌ ఫేసింగ్ నార్త్. అంటే నార్త్ వైపు కూర్చుని ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే కూర్చున్నారనమాట. సో, నెక్స్ట్ కండిషన్ ప్రకారం B ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ A అంటే B A. నెక్స్ట్ C ఈజ్ బిట్వీన్ D అండ్ E. D అండ్ E మధ్యలో C అనే అతను కూర్చున్నాడంట. సో, డి యొక్క నాట్ సిట్ ఎట్ ఎనీ ఎండ్ అంటే తన యొక్క ప్లేస్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ చూడండి, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ B అండ్ C. B అండ్ Cలో ఒక పర్సన్ అనేది కూర్చుండటం జరిగింది. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, హూ సిట్ బిట్వీన్ B అండ్ C. సో, ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం ఇలా రాసుకోవచ్చు, ABDCT ఇచ్చిన కండిషన్ ప్రకారం. సో, ఇక్కడ క్వశ్చన్ ఏంటి, హూ సిట్ బిట్వీన్ B అండ్ C. B అండ్ C మధ్యలో ఎవరు కూర్చున్నారు, D అనే వ్యక్తి. సో, ఆన్సర్ ఈజ్ D. సో, ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్. అంటే నెంబర్ సిరీస్లో క్వశ్చన్ 11 14 19 26 35. సో, ఇక్కడ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. 11కి 14కి డిఫరెన్స్ +3 అండ్ నెక్స్ట్ 14కి 9కి డిఫరెన్స్ +5 అండ్ నెక్స్ట్ +7. ఇవన్నీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్ కదా. అంటే 3 5 7 9 అంటే నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి మనకి 11. సో, 35కి +11 యాడ్ చేస్తే మనకి 46. సో, ఆన్సర్ ఈజ్ 46. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్. అంటే ఒక కంపెనీ నుంచి ల్యాప్టాప్స్ చూడండి. ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం Q1 250, Q2 300, Q3 280, Q4 320. అయితే ఇక్కడ విచ్ క్వార్టర్ డిడ్ ద కంపెనీ రికార్డ్ ద హైయెస్ట్ సేల్స్.
ఇచ్చిన వాల్యూస్ అన్నిటిలో హైయెస్ట్ సేల్ ఏది మనకి 250, 300, 280, 320 కదా. సో హైయెస్ట్ సేల్ ఇస్ 320. సో ఆప్షన్ Q4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రెపో రేట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ పాలసీ యూజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ వచ్చేసరికి మానిటరీ పాలసీ అండి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి. ఇండియాస్ థర్డ్ లర్నర్ మిషన్ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ సాఫ్ట్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ ఇన్ ఆగస్ట్ 2023. విచ్ ఆర్గనైజేషన్ డెవలప్స్ అండ్ ఆపరేట్ దిస్ మిషన్. అంటే భారతదేశ జాతీయ అంతరిక్ష సంస్థ మరియు చంద్రయాన్ 3 మిషన్ను అభివృద్ధి చేసి నిర్వహించే బాధ్యతను చేపట్టింది ఏంటంటే ఇస్రో అనమాట. అంటే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ISRO ఇస్రో ఉంది కదా. సో అదనమాట కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చేసారు. అందులో కొన్ని పాయింట్స్, ఒక 5 పాయింట్స్ అలా ఇచ్చేసారు. ఆ 5 పాయింట్స్ కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే చూడండి, హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈజ్ హెల్త్ కెన్ హిస్ వర్క్ ఎఫిషియెంట్లీ అండ్ ఎంజాయ్ లైఫ్ ఫుల్లీ. అండ్ నెక్స్ట్ ఆన్ ద అదర్ హ్యాండ్ పూర్ హెల్త్ ఏ పర్సన్స్ ఎఫిషియెంట్లీ అండ్ మే లీడ్ టు ఫ్రీక్వెంట్ దేర్ ఫోర్ ఈజ్ ఇంపార్టెంట్ గుడ్ హ్యాబిట్స్ సచ్ యాజ్ ఏ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. అవాయిడ్, డెవలప్, ఫర్గెట్, రివ్యూస్. అంటే ఇచ్చిన ప్యాసేజ్ ప్రకారం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డెవలప్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ డెవలప్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ రేడియస్ 7 centimeters. టేక్ పై ఈక్వల్ టు మనకి 22/7 అని తెలుసు కదా. ఇక్కడ రేడియస్ ఇచ్చేసారు, పై యొక్క వాల్యూ ఇచ్చేసారు. సో మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఫైండ్ ద సర్కంఫరెన్స్. సో ఫార్ములా వచ్చేసరికి 2πr. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7 అనమాట. సో రెండు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసేస్తే మనకి 7 క్యాన్సిల్ అయిపోయి 2 × 22 మిగులుతుంది. సో 222 is 44. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 44. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ద క్లోజెస్ట్ ఇన్ ద మీనింగ్ టు అబాండెంట్. అబాండెంట్ యొక్క మీనింగ్ వచ్చేసరికి ప్లెంటిఫుల్ అనమాట. సో ప్లెంటిఫుల్ అంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి. నెక్స్ట్ యూజింగ్ ద సేమ్ టేబుల్ క్లాస్ 10th అంటే 10th క్లాస్లో 20 బాయ్స్ 25 గర్ల్స్ అయితే ఉన్నారు. సో నెక్స్ట్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ 10th క్లాస్. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని క్వశ్చన్ అనమాట. అంటే బాయ్స్ 20, గర్ల్స్ 25. సో టోటల్ చేస్తే మనకి 20 + 25 టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది, 45. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 45 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఏ సమ్ ఆఫ్ 6,000 అమౌంట్ టు 7,800 in 3 years at simple interest. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు, అండ్ టైం కూడా ఇచ్చేసాడు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, PRT/100. కానీ మనల్ని ఏం అడుగుతున్నాడు, రేట్ అడుగుతున్నాడు. సో రేట్ని మాత్రం ఇక్కడ ఉంచేసి మిగతా అన్ని అటు తీసుకెళ్ళిపోయి వాల్యూస్ అన్నిటిని కూడా సబ్స్టిట్యూషన్ చేసి క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ 10 వచ్చింది అనమాట. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్స్తో పాటు ఏ టాపిక్ పై క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా కొంచెం తెలుసుకోండి. సో ఇంతకుముందు చూసింది సింపుల్ ఇంట్రెస్ట్, ఇప్పుడు చూసేది కోడింగ్ అండ్ డీకోడింగ్లో క్వశ్చన్ అనమాట. సో ఫైన్కి ఒక కోడ్ ఇచ్చేసాడు 5791 అని, టోన్కి కూడా ఒక కోడ్ ఇచ్చేసాడు. సో ఆ కోడ్స్ ఎలా వచ్చినాయో కొంచెం అబ్జర్వ్ చేస్తే ఎఫ్కి 5, ఐకి 7, ఎన్కి 9 అలా ఇచ్చారు. సేమ్ అలాగే TONకి కూడా కోడ్ ఇచ్చేసారు. అంటే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కూడా ఎన్ ఉంది. సో రెండిట్లో ఎన్ యొక్క కోడ్ ఏంటి, మనకి 9 కదా. మనల్ని అడిగింది ఏంటి, నోట్లో కూడా ఎన్ ఉంది కదా, ఆ ఎన్ యొక్క కోడ్ ఏంటి, 9 కదా. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 9 ఎక్కడుంది, ఇచ్చిన ఆప్షన్స్లో సి అనే ఆప్షన్లో 9 ఉంది స్టార్టింగ్. రిమైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓ యొక్క కోడ్ 3 అండ్ నెక్స్ట్ టీ యొక్క కోడ్ 8 అండ్ నెక్స్ట్ ఈ యొక్క కోడ్ 1. కొంచెం మనం టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి స్టార్టింగ్ నెంబర్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ప్యాసేజ్ అయితే ఇచ్చేసారు. ఇంతకు ముందు క్వశ్చన్ చూసారు కదా, ఆ టైపే అనమాట. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా ప్రిపేర్ అవ్వడం గురించి అనమాట. సో బ్రేక్, ప్రిపేర్, ఇగ్నోర్, డిలీట్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ప్రిపేర్ అనే ఆప్షన్ అయితే కరెక్ట్. కొంచెం మీరు కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటే ఇంతకుముందు డెవలప్ అవ్వే పాయింట్స్ ఇచ్చారు, ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికైతే అంటే ఒక షెడ్యూల్ని పాటించే ముందు తీసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అనమాట. అంటే సో ఆప్షన్ ఈజ్ ప్రిపేర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆన్ విచ్ డేట్. సో దీని యొక్క డేట్ వచ్చేసరికి 26 నవంబర్ 1949 అనమాట.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వెన్ డయాగ్రామ్ వేస్తాను. ఆల్ బుక్స్ ఆర్ పేజెస్, ఆల్ పేజెస్ ఆర్ పేపర్స్. కన్క్లూజన్ చూడండి. ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్, సమ్ పేపర్స్ ఆర్ బుక్స్. సో రెండు బోత్ ఇచ్చిన కన్క్లూజన్స్ రెండు కూడా కరెక్టే అనమాట. సో బోత్ 1 and 2 ఫాలో. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్కి సంబంధించింది. పాయింటింగ్ టు ఏ ఉమెన్, ఒక ఉమెన్ గురించి అరుణ్ చెప్తున్నాడు. షీ ఈస్ ద డాక్టర్ ఆఫ్ మై మదర్స్ హస్బెండ్స్ ఓన్లీ సన్. హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు అరుణ్? ఆ ఉమెన్కి అరుణ్కి రిలేషన్ ఏంటి? ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ చేసేయండి. చూద్దాం ఎంత కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. ఇచ్చిన కండిషన్ కరెక్ట్గా చూడండి. అంటే షీ ఈజ్ డాక్టర్ ఆఫ్ మై మదర్స్ హస్బెండ్ అంటే అమ్మ వాళ్ళ హస్బెండ్ అంటే ఫాదరే కదా. వీళ్ళకి ఒక గానొక కొడుకు. అయితే ఉమెన్కి దీనికి రిలేషన్ ఏంటనేది గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. చాలా చాలా సింపుల్. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. 19th క్వశ్చన్. ఇక్కడతో 18 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. సో ఇన్ ఏ క్లాస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ రేషియో అయితే ఇచ్చేసాడు 3:5. సో క్లాస్ టోటల్ వచ్చేసరికి 15 అంట. అయితే మనల్ని ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో బాయ్స్ ఇచ్చాడు కానీ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అనేది చెప్పలేదు. కానీ రేషియో ఇచ్చాడు కదా, అంటే 15 by బాయ్స్ రేషియో 3 కాబట్టి 15/3 చేసుకుంటే మనకి 5 వచ్చింది. సో ఇప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది. 5 5s అంటే గర్ల్స్ రేషియో 5. సో వచ్చింది ఆన్సర్ 5 కదా. 5 5s 25 అనమాట. సో టోటల్ గర్ల్స్ ఎంతమంది 25. టోటల్ బాయ్స్ మనకి 15 అని ఇచ్చారు. సో టోటల్ స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి 15 + 25 అంటే 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో బాయ్స్ 15, గర్ల్స్ మనకు వచ్చింది 25. ప్లస్ చేసుకుంటే మనకి 40. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక స్టేట్మెంట్స్ ఇచ్చేసాడు. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే కొన్ని క్యాట్స్ అనేది డాగ్స్లో ఉన్నాయంట. నెక్స్ట్ ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్. ఇచ్చిన వెన్ డయాగ్రామ్ అయితే వేస్తాను చూడండి. సో ఇచ్చిన కన్క్లూజన్స్ చూడండి. సమ్ యానిమల్స్ ఆర్ క్యాట్స్. అండ్ నెక్స్ట్ కండిషన్ చూడండి. ఆల్ క్యాట్స్ ఆర్ యానిమల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇచ్చిన కండిషన్స్ ప్రకారం సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్, ఆల్ క్యాట్స్ ఆర్ యానిమల్స్ చూసుకుంటే ఇచ్చిన కండిషన్స్లో మనకి ఓన్లీ కన్క్లూజన్ 1 మాత్రమే ఫాలో అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. అంటే ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యావ్ బిన్ గివెన్ ఏ న్యూ జెర్సీ. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ కాదు, హ్యావ్ బీన్ గివెన్ ఏ న్యూ జెర్సీ, నో ఎర్రర్. సో ఇచ్చిన సెంటెన్స్ అంటే ఇచ్చిన ఆప్షన్స్లో సెంటెన్స్ ఏది కరెక్ట్ అంటే హ్యావ్ బీన్ గివెన్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద వర్డ్ విచ్ ఈస్ ద క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు బ్రేవ్. బ్రేవ్ యొక్క మీనింగ్ వచ్చేసరికి బ్రేవ్ అంటే ధైర్యవంతంగా, అంటే క్లోజెస్ట్ మీనింగ్ వచ్చేసరికి కరేజెస్. అంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసేయండి. 23rd క్వశ్చన్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అండి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్కి నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో కొంచెం జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. హూ వాజ్ ద లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అండ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. సి రాజగోపాల్చారి, బి లార్డ్ మౌంటెన్ బ్యాటన్, అండ్ నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బి అనమాట. కొంచెం నేమ్ డిఫికల్ట్గా ఉంది కదా, లార్డ్ మౌంట్ బాటెన్. సో బ్రిటిష్ గవర్నర్ నేమ్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అయితే ఇచ్చేసాడు. పీపుల్ హూ ఎక్సర్సైజ్ డైలీ ఆఫ్టెన్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ అండ్ డాష్ త్రూ అవుట్ ద డే. సో యాక్టివ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ప్యాసేజ్ అయితే ఇచ్చేసారు 25th క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి అసెట్స్ అనమాట. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి తెలిసిపోతుంది. సో ఇదనమాట ఫస్ట్ సెక్షన్లో 25 క్వశ్చన్స్ అయితే. ఇక్కడతో పార్ట్ 1 వీడియో అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా ఎంతమందికి పార్ట్ 2 వీడియో కావాలి ఫాస్ట్గా అంటే కనుక ఒక్క చిన్న కామెంట్ చేసేయండి. సో కామెంట్స్ ఎక్కువగా వస్తే కనుక వెంటనే షేర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే పార్ట్ 2 వీడియో కావాలో పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి. అండ్ ఇంతకుముందు క్వశ్చన్ అడిగాను కదా బ్లడ్ రిలేషన్లో క్వశ్చన్, ఆ క్వశ్చన్కి కూడా గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో అండ్ పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసేద్దాం. సో ఇదన్నమాట సెక్షన్ 1లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ సెక్షన్ కోసం పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.